ఆధ్యాత్మికవేత్త, చాలా యజ్ఞాలు, పూజలు అవన్నీ చేస్తారు. మిమ్మల్ని చూస్తుంటే ఎవరికైనా సరే చేతులెత్తి దండం పెట్టాలి అనేంతగా ఉంటారు. చాలా నవ్వుతూ ఉంటారు, పాజిటివ్గా మాట్లాడతారు. బట్ ఎందుకు కలుషితమైన రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు? తామర పువ్వు ఎక్కడ పుట్టింది తల్లి? అంటే ఇప్పుడు పాజిటివ్గా ఉన్నాము, మనము అందులోకి ఆ రొంపిలోకి వెళ్ళి మాట్లాడాలి, అందులో నెగలాలి అంటే కొంచెం కష్టమే కదా. తామర పువ్వు ఎందులో పుట్టింది? బురదలోనే ఉంటుంది. ఆ తామర పువ్వులో ఎవరెవరు నివసిస్తారు? బ్రహ్మ. జీవితంలో సృష్టి అనే ఒక అద్భుతాన్ని ఇస్తున్న విరించే పద్మంలో నుంచి వచ్చాడు. జగత్తునంతా ధనంతో రకరకాల సౌభాగ్యాలతో ఆశీర్వదించే మహాలక్ష్మి అటువంటి పద్మంలో నుంచే వచ్చింది, నివసిస్తుంది ఆవిడ. పద్మజ. బ్రహ్మకి ఉంది ఆ పేరు, ఈవిడికి ఉంది. జ అంటే పుట్టుక, కానీ ఈవిడ కూడా లక్ష్మి కూడా పద్మంలో ఉంటుంది. అటువంటి పద్మము మహావిష్ణువు నాభిలో నుంచి వచ్చింది. ఆ పద్మం ఒక్కసారి భూలోకంలో నేను బురదలో నుంచి రాను అని నిర్ణయించుకుందనుకో, ఆ పద్మంతో నిత్యం పరమేశ్వరుని, మహావిష్ణువు, మహాలక్ష్మిని ఆరాధించి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దాని అర్థం ఏమిటంటే సత్యం, జీవిత సత్యం అటువంటిది. ఎన్ని మంచి పనులు మనం చెయ్యాలన్నా ఆ మంచి చెడులో నుంచే, చెడు వాతావరణంలో నుంచే నిలదొక్కుని నిలబడి లేచి చెయ్యగలుగుతుంది తప్ప అంత అందంగా చాలా శుభ్రంగా ఉన్న చోట మనకు చేయడానికి ఏమీ లేదు తల్లి. కాబట్టి ధర్మాన్ని నమ్మిన నేను, సనాతన ధర్మాన్ని ఆరాధించే నేను, ఆధ్యాత్మిక చింతన ఉన్న నాకు ఏదైనా చెయ్యాలి అని అంటే అటువంటి బురదలోకి నేను వెళ్ళాలి అంటే అవే రాజకీయాలు. కానీ ఇంకో మాట కూడా చెప్తాను, రాజకీయాలలో లేదు బురద, రాజకీయ నాయకులలో ఉంది బురద తల్లి. సో ఫర్ మీ పాలిటిక్స్ aren't really something which has been spotted or dotted with anything that's unfair or that's awkward. దాన్ని దాయిత్వం తీసుకున్న రాజకీయ నాయకులలో మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఒక రాజకీయ నాయకురాలుగా అవ్వాలి. రాజకీయాలు రాబోయే తరానికి చక్కటి యువకులు, యువతులకు ఇందులో వచ్చేటట్టు ఇది ఒక కెరియర్ కింద కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుంది మీకు అది? ఎవరో ఒకళ్ళు శుభ్రంగా శుద్ధాత్మతో వచ్చి శుభ్రపరిచి దాన్ని చేతనైనంత వరకు దానిలో నిలదొక్కుని నిలబడి ధర్మబద్ధంగా దీని కన్నా ముందుకు తీసుకొని వెళితే ఓహో దీన్ని కూడా మనం కెరియర్ కింద చేసుకోవచ్చు అని ఒక ఆదర్శం కనిపిస్తుంది. దానికి ఎవరో ఒకళ్ళు నాంది పలకాలి. కనీసం దక్షిణం వైపు అంటే ఇప్పుడు మనకి ఉత్తరం వైపు మోదీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. వాళ్ళు అదే నిరూపించి చూపించారు, అక్కడ నిరూపిస్తూనే ఉన్నారు. మరి ఇంకొకళ్ళు తయారవ్వాలి కదా. ఆధ్యాత్మిక చింతన ఉంటూ ఎలా సరిపోతుందమ్మా? ఒకరు ఉంటే సరిపోయే మాట అయితే మన ఇంట్లో మనం అన్నీ ఒక్కొక్కటి కొనుక్కుంటే మనకి సరిపోవాలిగా. కరెక్ట్, సరిపోదు. ఒకటితో ఎప్పుడు ఏది సరిపోదు. అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలిగానో లేకపోతే ఒక రాజకీయవేత్తగా మనం ఎదగాలి అంటే కావాల్సిన అర్హతలు ఏంటి? అంటే పాపులారిటీ ముందు సంపాదించాలి, లేకపోతే సేవ చేయాలి, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక అవతారం ఎత్తాలి, ఇంతేనా? ఇలా అయితేనే మనం రాజకీయ నాయకురాలు అవ్వగలుగుతామా? ముందు సంసారం అనే సాగరాన్ని ధర్మబద్ధంగా బతకగలగాలి. పుట్టుక నుంచి ఊహ తెలిసిన వయసు నుంచి రాజకీయ నాయకులుగా అవ్వాలనుకునే ఒక వయసు ఏదైతే తాముకు వచ్చింది, ఒక కోరిక అనుకున్న రోజు వరకు ధర్మబద్ధమైన జీవితం నడిపేటప్పుడు ఉన్న కష్ట నష్టాలు, ముళ్ళు, ఒడిదుడుకులు చూసిన నాడు సామాన్య మానవుడు ఎవరో అర్థమవుతుంది, సామాన్య జీవితం ఏదో అర్థమవుతుంది. వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు అర్థమవుతాయి. వాళ్ళు ఏ విధంగా నిశ్చేష్టగా ఏమి కదలకుండా మెదలకుండా బాధ్యతను సామాన్యుడు కూడా ఎందుకు పాటించట్లేదో అర్థమవుతుంది. ఒక ఓటు వేసేవాడు ఎందుకు గొప్పవాడో, ఒక ఓటు వేయని వాడు ఎందుకు ఓటు వేయట్లేదో అన్నీ అర్థమవుతాయి. దానికి తద్వారా ఒక సామాన్యమైన కుటుంబం నుంచో రాజకీయాన్ని ఒకవేళ ధనరూపేణ భరించలేని వాళ్ళు అంతే నిస్వార్థంగానే ఇంకా ప్రజల్లోకి వెళ్ళి చిన్న వర్గాలుగా పనిచేసుకుంటూ శ్రమజీవిగా రావాలి. లేదా దేవుడి దేవలి ఏదో ఒక కాలంలో ధనార్జన జరిగితే దాన్ని ప్రజలకు పంచడం ముందు నేర్చుకోవాలి. ఎందుకు? రాజకీయాల్లో నెగ్గాక మీకు విపరీతంగా ప్రజల ధనం చేతిలో తిరుగుతూ ఉంటుంది. ఆ ధనం చెయ్యి తన వైపుకు లాగుతూ ఉంటుంది.
అవును. అలా లాగకూడదంటే ముందు నా ధనాన్ని ఇచ్చే మనస్తత్వం నేను ఏర్పాటు చేసుకోవాలి కదా. కాబట్టి అలా జీవితాన్ని చూసిన తర్వాత ధనార్జన కనుక చేసి ఉంటే అటువంటి ధనంలో తను ఒక పాలు తనదైన కష్టార్జితమైన ధనం, అందుకే ధర్మబద్ధమైన జీవితం, తనదైన కష్టార్జితమైన ధనాన్ని ప్రజలకు ఎప్పుడైతే ఇస్తాడో అటువంటి ధనికుడికి, అటువంటి ధర్మబద్ధుడికి రాజకీయాల్లో వచ్చే అర్హత ఉంటుంది. ఇదే వేదాంతం. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా మనం కష్టపడి సంపాదించింది ధనార్జన చేస్తే బాగుంటుంది, దట్ ఈస్ ఫైన్. డబ్బు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే ఎందుకంటే రెండు examples ఇచ్చాను మీకు. కొంతమందిని చూసాం మనము, కొంతమందికి సేవా గుణం చేయాలి, నేను ప్రజలకు ఏదో చేయాలి అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, డబ్బు లేని వాళ్ళు ఇలాగే ఉండిపోతారు. మేమేం చేయలేము, మేము ఏదైనా చెయ్యాలి అంటే మా దగ్గర డబ్బు ఉండాలి ముందు అని అనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ ప్రశ్నలు ఎవరేస్తున్నారో నాకు తెలియదు. మన ప్రధానమంత్రి ఉన్నారు కదమ్మా, నిలువెత్తు ఉదాహరణ. కష్టపడి వచ్చారు, బట్ ఇప్పుడున్న వాళ్ళకి అలాంటి పరిస్థితులు లేవు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే ఏదా ఇప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్నారు కదా. నేను ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మందికి అలాంటిది ఉంది, నేను చెయ్యాలి, నేను దేశానికి సేవ చేయాలి అన్న వాళ్ళు ఉన్నారు, కానీ డబ్బు లేదు. అంటే బహుశా ఇది కూర్చొని ఎవరో మీకు ప్రశ్నలు పంపించుంటే వాళ్ళకి అర్థం కాదు, కానీ సమాజంలో వెళ్ళి నిజంగా ధర్మబద్ధంగా పనిచేసే వాళ్ళకి ఈ ప్రశ్నలు లేవమ్మా. ఇవి ఎవరేస్తారు తెలుసా? ఇందాక నెగిటివ్ కమెంట్స్ అని చెప్పాను చూడు, ఊరికే కుర్చీలో కూర్చొని భోంచేసిన తర్వాత భోజనం కూడా కాస్త అరగడానికి కష్టపడుతుంటారు వాళ్ళు వేస్తారు తప్ప, అలాంటి వాళ్లే లేకపోతే ఈరోజు ఈ భూమి ఇంకా ఇలా నడవదు, ముందుకు వెళ్ళదు. ఎంతోమంది ధర్మబద్ధంగా డబ్బు లేకపోయినా బీదరికంలో నుంచే ప్రజాసేవ చేస్తూ ప్రజాసేవకులుగా నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే రాజకీయాల్లో డబ్బు ఖర్చు పెట్టడమే ముఖ్యమైనది అనే మాట ఉండకూడదనే నేను రంగప్రవేశం చేస్తున్నా. నీకు అర్థమైందా? ఎందుకు నేను రంగప్రవేశం చేస్తున్నా రాజకీయంలోకి? మానవ సేవ చేయడానికి డబ్బు సంబంధం లేదు, కానీ అంత సేవ చేసే వాళ్ళని గుర్తించే మనస్తత్వం రాజకీయాలకు రావాలంటే రాజకీయంలో దీన్ని గుర్తించే వ్యక్తులు రావాలి. కేంద్రంలో ఆయన ఉన్నారు, ఇక్కడ క్షేత్రంలో నేను తయారవ్వాలి. ఎందుకు నా తదనంతరము అలా ప్రజాసేవ చేసేవాడు, బీదవాడైనా మధ్యవర్తి కుటుంబం వాడైనా ధనికుడైనా ఎవరైనా సేవా తత్పరత ఉండి తన జీవితాన్ని ప్రజలకు ధారపోసిన యువత రావడానికి నేను ఒక వేదికనవ్వాలి అనే నేను ముందుకు వస్తున్నా. కానీ హైదరాబాద్ పార్లమెంట్ని తట్టుకోవడం అనేది కొంచెం కష్టమైన పనే కదా. అది ఓవైసీని ఢీ కొట్టాలి అంటే మామూలు విషయం కాదు. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళ కష్టాలు చూశారు, వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు, వాళ్ళకి నేను సేవ చేయాలి, నేను ఇలా వస్తే వీళ్ళకి నేను బాగా ఆదుకుంటాను అని మీది ఒక మంచి ఒపీనియన్, దట్ ఈస్ ఫైన్. బట్ ఢీ కొనగలమా? మీరు ఈరోజు ఏ స్థాయికి అయితే వచ్చారో చాలా సునాయాసంగా వచ్చేసారు ఈ స్థాయికి, ఏం కష్టపడకుండా. అలా ఏమి ఉండదు కదా, చిన్నప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ మనం దానికి ఏం చేయాలి అని చేసుకుంటేనే కదా ఇక్కడ దాకా వస్తాం కదా. సో ప్రపంచంలో ఎవరైనా కష్టపడకుండా ఒక స్థాయికి వచ్చిన వాళ్ళ పేరు ఉంటే నాకు ఇవ్వండి, వాళ్ళని కనుక్కుంటాను. కష్టపడకుండా రావడం ఎట్లా? ఎలా ఢీ కొనబోతున్నారు వాళ్ళని? ఢీ కొనాలి ఎందుకు? నేను అదొక పెద్ద స్ట్రాటజీ కింద నాకేం అనిపించదు, అంత ప్రిపరేషన్ అనిపించట్లేదు. ఓకే ఓకే, నాకు అనిపించట్లేదు అసలు. ఓకే, నేను దేన్ని ఢీ కొనాలి? నిజాన్నా? దేన్ని ఢీ కొనాలి? అబద్ధాన్నా? దేన్ని ఢీ కొనాలి? మూర్ఖత్వాన్నా? దేన్ని ఢీ కొనాలి? స్వార్థాన్నా? దేన్ని ఢీ కొనాలి? మృగత్వాన్నా? అలా ఏం లేదు. మీరు నేను దేనికైనా రెడీగా ఉన్నాను. అసలు అది ఢీ కొనడం అంటే ఢీ కొనడమేమో, ఎదిరించడం అంటే ఎదిరించడమేమో, ఏమో నాకేంటో తెలియదు మరి అది. నాకు ఏమి లేదో అక్కడ ఏమి జరుగుతోందో ప్రస్ఫుటంగా అంటే క్లియర్గా తెలుసు నాకు. యుద్ధ ప్రకటన చేసుకున్నాను, బయలుదేరాను, అంతే.